హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం శ్రీరామనవమి విశిష్టత, శ్రీరామనవమి పూజా విధానం, అంతేకాకుండా సీతారాముల కళ్యాణ మహోత్సవంని తిలకించినంత మాత్రాన ఎలాంటి ఫలితములు కలుగుతాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మొదటిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకొనున్నారు. దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధి నవమి గురువారం నాడున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. శ్రీరాముని జన్మదినమును ప్రజలు పండుగలా జరుపుకుంటారు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. తరువాత పూజాస్థలాన్ని శుభ్రం చేసుకొని ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచుతారు. గంగాజలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి. రామచరిత మానస్ను లేదా సుందరాకాండను పారాయణం చేయాలి. చివరకు శ్రీరాముని హారతినిచ్చి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి పూజను ముగించాలి. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు ఈరోజే వచ్చారు. శ్రీరామనవమి రోజున సీతా కళ్యాణం చేయించిన, చూసిన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల దేవతలు దివి నుండి భువికి దిగి వస్తారంట. ప్రతి ఏటా భద్రాచలంలో వేడుకగా కళ్యాణఘట్టం జరుగుతుంది. అయితే సీతారాముల తలంబ్రాలకు విశిష్టత ఏమిటి అంటే, అవి మామూలుగా కాకుండా గోటితో కోటి అక్షితలను తీస్తారు. దీనికోసం 3 నెలలు శ్రమించి పంటని పండిస్తారు. 800 కేజీల బియ్యాన్ని గోటితో ఒలుస్తారు. అలా కోటి తలంబ్రాలు తయారు చేసి భద్రాచలంతో పాటు ఒంటిమిట్ట రామాలయానికి కూడా ఈ కోటి తలంబ్రాలను అందిస్తారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రామభక్తులు కూడా ఈ మహత్కార్యంలో పాల్గొనేందుకు వస్తారు. సీతారాముల కళ్యాణంలో మనం కూడా పాలు పంచుకుందాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.